హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఈరోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఏ అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను కామెంట్. సో లింక్కి పిన్ చేస్తాను కదా, లింక్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్ చూడండి, ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద స్టూడెంట్స్ విల్ బీ ఆన్ 5/7/2025 టు ద స్లైడింగ్ ఆప్టర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఫ్రెష్ స్టూడెంట్స్ సబ్మిటెడ్ వెబ్ ఆప్షన్స్ అండర్ ద phase 2. అంటే ఒక కాలేజ్ నుంచి కాలేజ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళకి, ఫ్రెష్ స్టూడెంట్స్కి అందరికీ ఈరోజే మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఈరోజు సీట్ వచ్చిన స్టూడెంట్స్ 7th లోపు మీరు రిపోర్ట్ అయితే చేయాలి, కాలేజ్కి కూడా రిపోర్ట్ చేయాలి. తర్వాత 10వ తారీఖు నాడు మెరిట్ ఆర్డర్ ప్రకారం రూరల్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఇస్తామని చెప్పారు. అదేంటి అనేది మనకి ఈరోజు అయితే అప్డేట్ రావడం జరుగుతుంది. సో ఈరోజు 10:30 తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది, నోటిఫికేషను, అప్లికేషన్ అని. ఇప్పుడు మనకు 10:30 తర్వాత సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అని కొత్త ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, సో సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు కొత్త ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అని వస్తుంది. దాంట్లో 3 ఆప్షన్లు వస్తాయి: అడ్మిషన్ ఫీ పేమెంటు, అడ్మిషన్ పేమెంట్ స్టేటస్, డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్. ఫస్ట్ మీకు సీట్ వస్తే, మొన్నటిసారి అయితే మెసేజెస్ వచ్చినాయి, మరి ఈసారి వస్తుందో రాదో చెక్ చేసుకోండి ఒకసారి. ఆ ఫస్ట్ సీట్ అలాట్మెంట్లో అడ్మిషన్ ఫీ పేమెంట్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. అడ్మిషన్ ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ ఏ విధంగా చేస్తారు, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పండి. పేమెంట్ అని చెప్పిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత ఫీజో అక్కడ ఉంటుంది, ఆ ఫీజు పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, ఇక్కడ సక్సెస్ అని వచ్చింది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. గెట్ అలాట్మెంట్ లెటర్ అని కింద కనిపిస్తుంది కదా, అది కొట్టినా కూడా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఆ కాలేజ్ గురించి పూర్తి వివరాలు వస్తుంది. ఆ కాలేజ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ ఒకసారి ఫీజు కట్టిన తర్వాత అడ్మిషన్ స్టేటస్ చూసుకోండి. అడ్మిషన్ స్టేటస్ చూసుకుంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టి చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పండి, సక్సెస్ అని వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి కూడా మీకు ఫర్దర్గా దాచిపెట్టుకోండి మీరు ఫీజు కట్టినట్టు. నెక్స్ట్ లాస్ట్ది డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ అని కొట్టండి. అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అయిపోతుంది. ఇది తీసుకొని వెళ్ళి మీ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిర్రు చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 లక్షల కిందికి ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ వాళ్ళకి 1.5 కిందికి వస్తేనే ఫీజు రియంబర్స్మెంటు. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్కి 1 lakh పర్ యానం ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఈబీసీ క్యాండిడేట్స్కి 1 lakh పర్ యానం ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫీజు ఎంత అంటే, గౌట్ కాలేజెస్కి ఏమో 2,385, ప్రైవేట్ కాలేజెస్కి ఏమో 11,000 పర్ యానం అండ్ స్పెషల్ ఫీజు 1,500. అంటే ప్రైవేట్ కాలేజ్లో వస్తే 12,500, గవర్నమెంట్ కాలేజ్కి వస్తేనేమో 2,385 ఫీజు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.